మురారి మహేష్ బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మురారి నాకు చాలా స్పెషల్ మూవీ అని. ఎందుకని అని? మహేష్ బాబు గారు బాలనటుడిగా కెరియర్ స్టార్ట్ చేశారు, కానీ రెగ్యులర్ హీరోగా 1990లో రాకుమారుడు సినిమాతోటి అరంగేట్రం చేశారు. తర్వాత ఇంకో 2 సినిమాలు వచ్చాయి. ఈ పిక్చర్స్కి కృష్ణ గారి ఫ్యాన్స్ ఆ సినిమాలకు వెళ్ళారు. ఓకే, రెగ్యులర్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సినిమాలకు వెళ్ళారు. ఇది 4వ సినిమా ఆయనకి. ఈ సినిమాకి ఆ సినిమాలకు తేడా ఏంటంటే, ఇక్కడ చూసిన వాళ్ళు ఆయన ఫ్యాన్స్ అయ్యారు. ఓకే, ఫ్యాన్స్ వెళ్ళి చూడడం కాదు, ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అయ్యారనమాట. సినిమా పేరే మురారి. మురారి అంటే కృష్ణుడికి ఒక పేరు. ఓకే, సో మహేష్ బాబుని కృష్ణుడిలాగా చూపించే ప్రయత్నం చేశారు. మీరు సినిమాలో చూసేది ఉంటే ఎప్పుడు ఆయన చుట్టూ చిన్నపిల్లలు, లేకపోతే అమ్మాయిలు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ తిరుగుతూ ఉంటారనమాట. సో కృష్ణుడి చుట్టూ గోపికలు ఎలా తిరుగుతారో, చిన్నపిల్లలు ఎలా ఉంటారో అది. తర్వాత ఒక ఏనుగును పెట్టారు పిక్చర్లో, అండ్ గుడి బ్యాక్ డ్రాప్ ఎప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. సో ఒక లవర్ బాయే కాదు, అంటే ఫ్యామిలీ అందరూ చిన్న పెద్ద ఇష్టపడేవాడు, అది ఎవరు? కృష్ణుడు. ఆ టైప్లో డిజైన్ చేశారు.